హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మేమనైనా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు ఉందని చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. యేసయ్య, వచ్చిన వాళ్ళందరూ మా ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరే సహాయం చేయించండి. రావాల్సిన వాళ్ళు మా ప్రభు త్వరగా రావడానికి మీరే సహాయం చేయండి మా ప్రభు. యేసయ్య, ఎవరెవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకున్న బలహీనతలు ఏమై ఉన్నాయో అట్లన్నింటిలోంచి విడుదల దయచేయండి. అయినా మరొకసారి మా ప్రభు వచ్చి మిమ్మల్ని శుద్ధించి ఆరాధించి గొప్ప కృప దయచేయండి. యేసయ్య, ఇప్పుడు ప్రార్థనలోను, పాటల్లోను, ఆరాధనలోను, వాక్య పరిచయలోను ఆయన మీరే మహిమగంత ప్రభావం పొందుకోండి. తగిన దీవెన ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచేయండి. యేసయ్య, వచ్చిన వారందరూ మా ప్రభు మిమ్మల్ని పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించేలాగా సహాయం చేయండి. మేమందరం ఏక మనసు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీరు ఇచ్చే దీవెనాశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మా ప్రభు మీరే అధ్యక్షత వహించి మహిమగంతా పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గీతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. పరలోకములో చేర్చుకున్నాడు,
జీ కీర్తన పాట పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 125. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా
నుంచి సాంగ్ నెంబర్ 431. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు.
ఆరాధన పాట పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 597. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం. మొదటి నుండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేనంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని భయపడదురు? ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయబడినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటికి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనమును పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు మహిమకు ఆధారము దేవుడే. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, ఘనమైన స్వామి, ఈ సెప్టెంబర్ మాసంలో ఈ చివరి ఆదివారం నీ సన్నిధిలోకి వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి తిరిగి వాక్యం యొద్దకు రావడానికి చూపించిన కొరకై స్తోత్రాలు. మీ స్వరము మాకు ఎంతైనా ఆశీర్వాదం. మీ స్వరం మాకు దీవెన. మీ స్వరం మమ్మల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించగలదు. కనుక మీ స్వరాన్ని మాకు వినిపించి బలపరచండి. దాసుడు బలహీనుడు, నా బలహీనతలు మీకు తెలుసును. నన్ను మీ శిలువచాటుమని నాతో మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, తిరిగి ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము కీర్తనల గ్రంథ భాగంలో కొన్ని విషయాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసినటువంటి సమయాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్షాలోము తిరుగుబాటు చేసిన కాలంలో వ్రాసినటువంటి కీర్తన అని చెప్తూ, లేదు బెత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడు ఎంతో వేదనలో ఉన్న సమయంలో ఈ కీర్తన రాసి ఉండొచ్చు అనేటువంటి రెండు అభిప్రాయాలు ఈ కీర్తన గురించి ఉన్నాయి. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మౌనముగా ఉండేటువంటి పరిస్థితి. చాలాసార్లు మనము దీన్ని చేయము. ఏది? మౌనముగా ఉండడం. హైందవ సహోదరులు సహోదరులు మౌన వ్రతం చేస్తారు. మీకు తెలుసా?
తెలుసా మీకు? స్త్రీలు ఎక్కువ చేస్తారు. ఏ వ్రతం? మౌన వ్రతం అంటే ఏంటి? నేను మన చర్చిలో ఉండేవాళ్ళకి ఒక మాట చెప్తాను. ఏంటంటే, మీరు వారంలో ఒకసారి మౌన వ్రతం చేయండి. ఏ వ్రతము? వారంలో ఒకసారి. స్త్రీలు వారంలో ఒకసారి మౌన వ్రతం కానీ మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో మంచి మంచి ఫలితాలు వస్తాయి. వింటున్నారా? కొన్నిసార్లు మనము ఎలాంటి మాటలు మన నోట నుండి దొర్లుతాయో కూడా మనకు అర్థం కాదు. అయిన మాటలు కాని మాటలు మనం మాట్లాడతాం. నిజంగా మనము పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే మనం ఎంత పెద్ద మాట మాట్లాడామా అని ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి పశ్చాత్తాపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంత పెద్ద మాట నేను అనేశాను అని చెప్పి ఆలోచన చేస్తాము. అయితే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేటువంటిది సాధ్యపడదు. ఎందుకంటే ఆ మాట వెళ్ళిపోయి నాటుకోవలసిన స్థలంలో నాటుకుపోయింది. కాబట్టి ప్రియులారా, భక్తి జీవితములో మనం మౌనముగా ఉండడానికి కూడా ఒక సమయం ఉంది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. మౌనముగా ఉండుటకు మాటలాడుటకు సమయం కలదు అంటాడు. కొన్నిసార్లు మౌనముగా ఉండక ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటారు. దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనం ధ్యానం చేస్తా వస్తున్నాం. ఉదయకాలం అయితే ఇంకా ఎక్కువగా మనము ఆలోచన చేస్తా ఉన్నాం. దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క కొత్త విషయాలు కొత్త విషయాలు తెలుస్తా ఉన్నాయి. ప్రియులారా, నాకు ఎక్కువగా దావీదు జీవితం అంటే చాలా ఇష్టం. ఆయన యొక్క లైఫ్ స్టోరీ బాగుంటుంది. ఏం తెలుసు దావీదు గురించి అంటే మనకి ఏమీ తెలియదు, చాలా కొంచెమే తెలుసు. ప్రియులారా, కాబట్టి మనము దావీదు మౌనముగా ఉండడం నేర్చుకున్నాడు. దావీదు ఏం చేశాడు? చెప్పట్లేదు ఎవరు. మౌనంగా ఉండమన్నారు కదా పాస్టర్ గారు, అందుకని మేము మాట్లాడటం లేదు అంటారా? మంచోడు. ఇదే మౌనాన్ని మీరు కంటిన్యూ చేయండి ఇళ్లలో, ఇక్కడ కాదు, ఇళ్లలో. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. దావీదు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు అబ్షాలోము. అబ్షాలోముని ఎంత ప్రేమించాడో దావీదుని ఆయన అంత ద్వేషించాడు. అబ్షాలోము పగని నిలువ చేసుకునే మనిషి. అబ్షాలోము ఎటువంటి వాడంటే పగ అనేటువంటిది దాచుకుంటాడు, తీడు అతను. అబ్షాలోము ఎటువంటి వాడంటే పశ్చాత్తాపము వైపునకు తిరిగేటువంటి వాడు కాదు. తన జీవితంలో తన ఇంట్లో ఒక నష్టం జరిగింది ఒక సందర్భంలో.
తన చెల్లి విషయంలో పగపెట్టుకున్నాడు. మన జీవితంలో కొన్ని నష్టాలను దేవుడు అనుమతిస్తాడు. విను, కొన్ని కష్టాలను దేవుడు అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. తీసుకో. దేవుని దగ్గరకు వచ్చావు, ఎక్కడ నుండో దేవుని ఆశ్రయించడానికి వచ్చావు, దేవుని వెంబడించడానికి ఇష్టపడి వచ్చావు. మరి ఆయన ఇచ్చినవన్నీ తీసుకో. డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులే కాకుండా ఆయన మన జీవితంలో ప్రతిదీ కూడా మన మేలు కొరకై ఇస్తాడు. తీసుకో. వాటిని రిజెక్ట్ చేయొద్దు, త్రోసివేయొద్దు. కొన్ని మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకనో తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు. మన జీవితంలో దేవుడు అనుమతించే వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థం అవడానికి మహిమలో తప్ప ఇక్కడ కాదు. ఇక్కడ కాదు నీకు అర్థము. ఇక్కడ కాదు, కాకపోవచ్చు. 99% నీకు అర్థం కాకపోవచ్చు. మనం దాని వెనకాల కొన్ని పాటలు ఉంటాయి మనకి. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే పాట మనకి ఎప్పుడు ఉంటుంది. అది మన పెదాల మీద ఉంటుంది ఆ పాట. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న పాట మనకు బాగా అది వంట పట్టిపోయింది ఆ పాట. ప్రియులారా, అది ఎందుకు జరుగుతుందో తెలీదు. ఆయన యొక్క అనంతమైన ప్రేమ అందులో ఇమిడి ఉంది. శరీర సంబంధమైనటువంటి సుఖభోగాలు మాత్రమే తీసుకుని వీటిని మాత్రం నా జీవితంలోకి నువ్వు అనుమతించకు, ఇవి మాత్రమే నాకు ఇవ్వు అని అనడం అనేటువంటిది బుద్ధిహీనమైనటువంటి పనిగా మనం దాన్ని చూడవచ్చు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో దేవుడు నువ్వు రక్షించబడిన తర్వాత నీవు ఆయనతో సమాధానపడి ఆయన దగ్గరికి వచ్చి ఏకం చేయబడిన తర్వాత మన జీవితం పైన సర్వ హక్కులు దేవునివే, సర్వాధికారము దేవునిదే అనడానికి మాత్రం ఆ మాట అంటాం. కానీ కొన్ని తీసుకో నువ్వు అంటాం. మళ్ళీ కొన్ని తీసుకో, అన్నీ నువ్వు తీసుకుంటే ఎలాగా? నాకు కొన్ని హక్కులు ఇవ్వు. ప్రభునందు ప్రియమైన వల్లరా, మన జీవితంలో దేవుడు ఆయన అనుమతి లేకుండా ఏది కూడా పంపించడు. చాలా ఇష్టం అబ్షాలోము అంటే. ఎందుకు ఇష్టం చెప్పండి? అందగాడు. కొంతమందికి వాళ్ళ పిల్లలంటే అందంగా ఉంటే చాలా ఇష్టం. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళే చూపిస్తారు చిత్రం. ఏం చూపిస్తారు? చెప్పట్లేదేంటి? మౌనంగా ఉండడం స్టార్ట్ చేశారా? అప్పుడే అచ్చి బాబోయ్, నేను మౌనంగా ఉండడం స్టార్ట్ చేశారా నాన్న? ఇక్కడ కాదని చెప్పాను. కొంతమంది వాళ్ళకి ఇష్టం ఉండగానే ఇష్టం అవగానే స్టార్ట్. ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏంటి చెప్పారు ఏంటి? చిత్రం స్టార్ట్ చేయదు. అబ్షాలోము బహు అందగాడు. తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి ప్రేమిస్తారు కదా. నిన్ను ప్రేమిస్తే మీ అమ్మా నాన్న చిత్రం చూపదు. మా అన్న ఉన్నాడు, ఆయన పేరు ఎఫ్రాయిము. ఏం పేరు? మా నాన్నకి పెద్ద చిత్రం చూపించాడు మా వాడు. మా మేనల్లుడు నవ్వుతున్నాడు. వాడు అంటే వాడికి తెలిసి ఏమాత్రం చిత్రం చూపించాడు. రోజు తాగేవాడు. ఎఫ్రాయిము వైన్ షాప్లో ఉండేవాడు. ఎఫ్రాయిముకి నెల్లూరులో తెలియని రౌడీ లేడు. ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడా,
ఇష్టపడితే ఈ పని చేస్తావురా? ప్రేమిస్తే ఈ పని చేస్తావురా? తాగి 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 పెళ్ళైన 3 నెలలు చచ్చిపోయాడు. దేవుడు కనికరించలేదు. దేవుడు ప్రేమ గలవాడు కాదు అందామా? అబ్షాలోముని ఎంత ప్రేమించాడో దేవుడు, ఎంత ప్రేమించాడో. అబ్షాలోముని తన తండ్రి ఎంత ప్రేమించాడో దాన్ని చనువుగా తీసుకున్నాడు. తన అన్నని చంపాడు. మరలా రాజ్యంలోకి వచ్చిన తర్వాత యోవాబు పొలం తగలెట్టాడు. తర్వాత నా తండ్రి రాజ్యములో న్యాయము తీర్చేవాడు ఎవడో కనిపించడేమలేదని బలశాలులందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రారంభించాడు. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పాలి ఇప్పుడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను ఇక్కడ స్టార్ట్ చేద్దన్నానుగా మళ్ళీ స్టార్ట్ చేస్తారేంటి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇంటి దగ్గర కదా, ఇక్కడ కాదు. ఎక్కడ? నీ ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకో, ఇక్కడ చెయ్యి. సొలొమోను ఈ పనులు చేస్తున్నప్పుడు తన భక్తుడు దావీదు ఏం చేస్తున్నాడు? 62వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలాగా మౌనముగా ఉన్నది. నా ప్రాణం మౌనంగా ఉంది. నా జీవితంలో ఏదైనా జరగని, నా జీవితంలో ఏదైనా రాని, నా జీవితం పైన సర్వ హక్కులు నీకు కదా. ఈ ప్రమాణంలో నుంచి నేను తొలగను ఎప్పుడు అని చెప్పాలి దేవునికి. ఎగిరేవాడు పోయాడా, మౌనంగా ఉన్నాడు పోయాడా చెప్పాలి ఇప్పుడు. మరి ఎగరొద్దు మిత్రమా. ప్రియులారా గమనించండి, నా ప్రాణము ఎక్కడ మౌనంగా ఉంది? దేవుని నమ్ముకున్నప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో, నువ్వు దేవుణ్ణి నమ్మావు, మనిషిని కాదు. నువ్వు నమ్మింది మనిషిని కాదు, నువ్వు నమ్మింది సాక్షాత్తు దేవుణ్ణి. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి. ఆయన నువ్వు అనుకున్నట్లుగా కాదు, ఆయన చూస్తూ ఊరుకోడు. నా తండ్రి చాలా ఏడ్చేవాడు మా అన్న గురించి. మా అన్న గురించి చాలా ఏడ్చేవాడు అండి. మా నాన్న ఏడ్చేవాడు. ఏమో మాట చెప్పనా, మా నాన్న ఒకరోజు ఒక మాట అన్నాడు దెబ్బకాడు, రేయ్ తీవ్రమైన నష్టాన్ని చూస్తావురా అన్నాడు. చచ్చిపోయాడు మా అన్న. రండి, ఒకవేళ తల్లిదండ్రులు అయితే మీకు ఈ మాట చెప్తాను, ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీకు ఈ మాట చెప్తాను, మీ పిల్లలను తొందరపడి మాట అనకండి. మీ పిల్లలను తొందరపడి మాట అనకండి. ఎప్పుడన్నాడు తెలుసా? తట్టుకోలేని హృదయంతో అన్నాడు మా నాన్న. ఎందుకంటే రోజు తాగేసి వచ్చేవాడు. మా నాన్న కనీసం రోజుకు 2 పోలీస్ స్టేషన్ తిరిగేవాడు. దేనికి? మీ వాడు అక్కడ ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ గోడ దూకి వచ్చేసేవాడు మావాడు. ఆ రోజు నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పడేస్తే అక్కడ గోడ దూకి వస్తే, ఆ గోడ దూకినప్పుడు అవతల పక్క సీసా పెంకులు ఉన్నాయి, అవన్నీ కాళ్ళలో దిగిపోయింది. ఆయన కూర్చుకుపోయిన పరిగెత్తేశాడు. ఒకరోజు 4 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు. 4 అంతస్తుల బిల్డింగ్ మీద దూకేశాడు పోలీసులు తరఫున. పిల్లరా పట్టుకొని 40 మంది కొట్టారు. రౌడీ అంటే సార్ కొట్టడమేనా, కొట్టించుకోవడం కూడా ఉంటుందమ్మా. చిన్న కూడా అతను పట్టుకోండి, మామూలు కొట్టరా
సౌండ్ వేశారంటే ఏందిరా వీడు ఒకసారి ఇడిసేద్దాం వీడిని అని పట్టుకొని 40 మంది పట్టుకొని వచ్చేసారు. స్కిన్ ఏం లేదు, మనిషి ఎంత ముఖం ఎంత అయిపోయింది కొడితే. పిల్లరా గమనించండి, పేరేమో మీరు ఎఫ్రాయిం గురించి ఆలోచిస్తున్నారేమో. జాగ్రత్త, నీ పేరేంటో. రక్షించబడ్డావా? రైట్, మంచిది. ప్రభు బల తీసుకుంటున్నావా? చాలా మంచిది. దేవుని పేరు కలిగి ఉన్నావా? చాలా మంచిది. దేవుని ఇంట్లో పుట్టావా? దేవుని గృహం కుటుంబంలో పుట్టావా? మంచిది. నీ నడక సరి లేకపోతే దేవుడు రాజీ పడ్డా, అసలు సమస్య లేదు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుంది. నువ్వు ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని నమ్ముకున్నా కూడా నువ్వు నెమ్మదిగా ఉండవు. టెన్షన్ పెట్టేస్తాడు. నువ్వు ఎవరినన్నా నమ్ముకో, టెన్షన్ పెడతాడు నిన్ను. దేవుని నమ్ముకో, నెమ్మదిగా ఉంటుంది. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని నెమ్మదిగా ఉంది, మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కొంతమంది చాలా మౌనంగా ఉంటారు. మౌనం ఉండే దాంట్లో మీకు అవార్డు ఇచ్చేటట్టు తయారవ్వాలా. మరి మీకు అర్థమైందా? మౌనంగా ఉండే దాంట్లో ఏం చేయాలా? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అన్నట్టు ఉండాలా. దాంట్లో మా అమ్మకి ఇవ్వచ్చు. మా అమ్మ పెళ్లి సంబంధాలు మాట్లాడినా కూడా సరే, మా అమ్మ ఏం మాట్లాడదు. చెప్పు గ్రేస్ అంటే మాట్లాడుతున్నారు. ఇదే మా అమ్మకి ఇట్లా పెట్టడం తప్ప ఇంకేమి రాదు. పెద్ద ముదురులో మేము మాట్లాడేవాళ్ళం. నా ప్రాణము నీ జీవితంలో ఏదైనా జరగని, నీ జీవితంలో ఏదైనా రాని, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, మౌనంగా ఉండు, కార్యాలు చేసేస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ తిప్పుకుంటున్నాడు. అబ్షాలోము వచ్చిన వాళ్ళందరినీ తిప్పుకుంటున్నాడు. రాజు మందిరములో కూర్చొని న్యాయం తీర్చేవాడు ఎవడు కనిపించట్లేదు నాకు. నేను ఈ దేశం పైన న్యాయాధిపతిని అయితే ఎంత బాగుండు అన్నాడు. ఈ దేశం పైన న్యాయాధిపతిని అయితే ఎంత బాగుండు అనుకొని బలమైన వారందరినీ తన వైపు తిప్పుకోవడం ప్రారంభించాడు. బలమైన వారిని తన వైపు తిప్పుకుంటూ దావీదుని బయటికి నెట్టేశాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన వలన నాకు రక్షణ. 62వ కీర్తన మొదటి వచనం. ఆయన వలన నాకు రక్షణ, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే. ఎవరు చెప్పండి? ఆయనే, ఆయనే, ఆయనే. ఇదిగో ఇలా జరుగుతుందిగా, ఆయన చూసుకుంటాడు. నిన్ను ఇలా అన్నారంటగా, ఆయన చూసుకుంటాడు. నిన్ను ఇలాగ నీ గురించి ఆలోచిస్తున్నారంటగా, ఆయన చూసుకుంటాడు. ఇది మిమ్మల్ని సూటిగా అడగతాను. ఇలాంటి మాట ఎప్పుడైనా అన్నారా? అమ్మా, చెవి గలవాడు వినుగాక. ఇంకో మాట కూడా ఉంది, చెవులు ఎవరికైనా ఉన్న ఎడల అని. చదివారట మాట. చెవులు అందరికి చెవులు ఉన్నాయా? 2 ఉన్నాయా? ఒకటి ఉన్నది. నా చెవుల దగ్గర చేతులు పట్టుకుని సౌండ్ మరిపోయింది. ఎవరాయనా? చూసుకునేది ఎవరు? ఎప్పుడైనా అన్నావా ఈ మాట? చెప్పట్లేదు అన్నారా? అనండి, ఎప్పుడైనా అనండి, అప్పుడెప్పుడైనా అనండి. అదేది అంటారుగా, అమావాస్య పౌర్ణమి అంటారు కదా, అప్పుడన్నాడండి. సంవత్సరానికి ఒకసారి అనండి, ఏదైనా ఒక సందర్భంలో అనండి. ఒక అవకాశం ఆయనకి ఇచ్చి చూడండి. ఒక్క అవకాశం ఇవ్వండి ఆయనకి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు అవకాశం మీరేంటారా? మీరు
మీరే గొడవ చేస్తారండి, నాకు ఇచ్చి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. దేవుని చేతికి మనము అప్పగించాలి. ఏదైనా సరే మన జీవితంలో, ఎక్కడిదైనా సరే మన జీవితంలో దేవుని చేతిలో పెట్టాలి అంతే. ఏదో చేస్తామంటగా వీళ్ళరా, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. మౌన వ్రతం పాటిస్తుంది నా ప్రాణం, ఆయన్నే నమ్ముకుంది. అక్కడ ఆ మాట కొంచెం ప్రత్యేకంగా ఉంది, చదవండి. ఆయనే 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 ఆయనే. ఎవరాయన? ఆయన తట్టు చూడండి. ఎవరైనా నిదానించి చూడండి. ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన వైపు చూడండి. మీరు ఆయన వైపు చూస్తే మీ ప్రాణములు తప్పరిల్లుతాయి. మీరు ఆయన వైపు చూస్తే మీ ప్రాణములు ఉజ్జీవింపబడతాయి. మీరు ఆయన వైపు చూస్తే మీరు నెమ్మది పొందుతారు. ఆయన వైపు చూడటం నేర్చుకోవే. చర్చికి వచ్చి వాక్యం అంటే ఉపయోగమే లేదు. చర్చికి వచ్చి వాక్యం అన్నావుగా, విన్నా, ఇంత చెప్పానుగా. నేనేం చేయాలా? ఎందుకు వచ్చావు? ఈ టైంలో నువ్వు ఎక్కడ ఉంటే ఏదో పని చేసుకుంటావుగా, పని కట్టుకొని వచ్చావుగా. ఎందుకు వచ్చావు? ఒక పని చేస్తే దానివల్ల ఫలం ఉండాలిగా. విన్నావు, ఏం చేయాలా? దాన్ని ప్రాక్టీస్ చేయి. ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయన దేవుని కుమారుడు అయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనం ఎప్పుడు మాట్లాడుతాం చెప్పాలి. నేను మాట చెప్పిన ప్రార్థన చేసుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అనగానే వెంటనే తలక చూపేస్తారనమాట. అంటే నేను ప్రార్థన చేసుకునే వ్యక్తిని అని ఇండికేషన్ ఇవ్వాలన్నమాట మీ తలకాయ లోపల. ఇప్పుడు నేను చెప్పే మాట ప్రార్థన చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనగానే ఇండికేషన్ ఏంటి అంటే నీ ముందున్నోళ్ళు, వెనకున్నోళ్ళు, పక్కన్నోళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు తెగబడ ప్రార్థన చేసేది ఈవిడ, ఈయన అది అవి ప్రాక్టీస్ చేయం కానీ ఈ సోగులు మాత్రం చేస్తాం. ఎప్పుడు మౌనంగా ఉంటామంటే కన్నీటి మోకాళ్ళ కన్నీటి అనుభవం వాళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. తలపే ఒబ్బాకే ఎవరు మౌనంగా ఉంటారు? అది ఎప్పుడైనా మన జీవితంలో అది ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తాం. దేవుని చిత్తాన్ని కాపుచెప్తాం. దావీదు జీవితంలో సంఘటన, పరిస్థితులు మారిపోతున్నప్పుడు కూడా, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అన్నప్పుడు కూడా, పరిస్థితులు దాటిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి అన్నా కూడా దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తున్నారు. పరిస్థితులు మారుతున్నాయా? బాగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? మీకు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళి పడేస్తే కానీ అర్థం అవుద్ది. చెప్తే అర్థం అవుద్ది, సీన్లోకి వెళ్తే తప్ప అర్థం కాదు. సింహాల గుహలోకి తీసుకెళ్ళి పడేశారు దానియేలుని. దానియేలు మనమైతే ఇక్కడ పెట్టే గోల రామారం కనపడుతుంది ఆ చౌరస్తాకి. బాబోయ్ 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 మీ దండం పెడతారు, నాయన మీ కాళ్ళు పట్టుకుంటారు, బాబోయ్ నాయన కాపాడండి, బాబోయ్ బాబోయ్ రాజుగారు. ఏదో నమస్కారమేగా పెట్టేద్దాం, దానికేముంది. దయచేసి వీళ్ళరా దానియేలు ఏం చేశాడు? పరిస్థితులు మారిపోతున్నాయా? మారిపోతున్నాయి. దానియేలు గురించి వెనకాల గూడుపుటాన్ని జరుగుతూ ఉంది. దానియేలు గురించి వాళ్ళు
చెడుగా ఆలోచన చేస్తున్నారు. దానియేలు ఏ విధంగా అయినా సరే చంపేయాలని దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తీసుకెళ్ళి దామని పడేశారు. చుట్టూ ఏమనే చెప్పాలి, కుక్కలు కాదు. మీరు ఊహించండి, ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. అప్పుడెప్పుడో ఒకసారి నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళాం. గుహలో సింహం ఒకటి తిరుగుతూ ఉంది. అల్లం దూరంలో కడిగితే దాన్ని చూస్తే భయం వేసింది. బాబు ఏంది ఇంత భయంకరంగా ఉంది, అమ్మో ఇంత భయంకరంగా ఉంది ఏందిరా నాయన. అది కానీ ఒకవేళ గోడెక్కేస్తే మన పరిస్థితి ఏంటని అనుకుంటున్నాను. దానికంటే వేగంగా పరిగెత్తాలి. నాలంటోడు పరిగెత్తలేడు, కష్టం. ఎవడ నీడ్స్కి వెళ్ళిపోవాలన్నట్టు. ఓయ్ కష్టం, హెల్ప్ చేయండిరా, ఎవడో కూడా సాయం చేయండిరా. దానియేలు మౌనంగా ఉన్నాడు. పరిస్థితులు మారిపోతున్న జీవితంలో, మన జీవితంలో కొన్నిసార్లు మారిపోయినట్లుగా మారిపోయి కూడా కనిపిస్తాయి. అయినా ఏం చేస్తావు నువ్వు అని చూస్తుంటాడు దేవుడు. ఏం చేస్తావు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలంతా. ఆయనతో తెగదింపులు చేసుకొని, చేసిపోండిరా మీరంతా, మీ వల్ల మొత్తం మా దేశం నాశనం అయిపోయింది, వెళ్ళిపోండి అని అంటే మొత్తం వచ్చేసారు బయటికి. సముద్రం దగ్గర తీసుకొచ్చి పడేసి దేవుడు సముద్రాన్ని అడ్డం పెట్టేసి వాళ్ళని కూడా రేపు పంపించాడు. వాళ్ళు తరుముకుంటూ వస్తే ఎదురుగా ఇది ఉంది, దేవత్సంగా ఉంది. ఇప్పుడు మౌనంగా ఉండాలా? కుదరదా చెప్పాలి మీరు. దేవుడు అన్నాడు, మోషే ఊరకుండా అన్నాడు. మోషే అన్నాడా? ఊరకుండా అంటే ఏయ్ సీన్ నాది, నేను చేసి చూపిస్తా, చూడు ఎలా ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్రలో కని విరుగని ఎరుగని దృశ్యాన్ని ఒకటి చూపిస్తా, చూడు. ఏముంది నీ చేతిలో? ఏముందా? వాళ్ళ రోజు ఇచ్చే ఒక కర్ర మొక్క అదుద్దు బాబా, చాపవాయా. మోషే ఏం చేస్తున్నాడు మీరు చెప్పండి. ఏంటి ఎవరు మాట్లాడరు? మౌన వ్రతం చేస్తున్నారేంటి? మీ మౌన వ్రతాన్ని తగలయ్యా, ఇక్కడ చేయకండి అని చెప్పా మీకు. మోషే ఏం చేస్తున్నాడు? అదే చెప్తున్నారు అందరూ. మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే నీవేళ మొరపెట్టుచున్నావు అన్నాడు దేవుడు. మోషే ఏం చేస్తున్నాడు? మోషేకి అది బాగా తెలుసు. కొంతమందికి ప్రార్థన చేయడం తెలుస్తుంది, కొన్ని సమయాల్లో ప్రార్థన చెయ్యకూడదు. బయట మీటింగ్ పెట్టాం, ఇదిగో కీబోర్డు యాంపిల్ బెల్ ఇవన్నీ పెట్టాం, వర్షం పడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ప్రార్థన చేద్దామా? అవి తీసుకెళ్ళి లోపల పెడదామా? ప్రార్థన చేస్తే ఏమనాలి మిమ్మల్ని చెప్పాలి. బాబాయ్ మా సంఘంలో ఎంత ప్రార్థన, ఏం చేసే ఎవరు దూతలు, దూతలారా ఈ నాశనం అయిపోతాయి. మొన్న కొనుక్కోలే దూతలారా ఫస్ట్ నాలుగు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తాం కదా. కొంతమంది అలా వర్షం వస్తే ఆ కుర్చీ తీసి ఎత్తి మీద పెట్టేసుకుంటారు. ఎత్తి మీద పెట్టేసుకొని మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? మోషే నేను పని చేస్తా చూడు. వీళ్ళరా అలాంటి పని మనకు మరలా మరెక్కడ కనిపించదు బైబిల్లో. దేవునికి మనం పని అప్పగిస్తే, మన జీవితాన్ని అప్పగిస్తే, మన సమస్యలు అప్పగిస్తే, మనకున్నవి అప్పగిస్తే, దేవుని చేతిలో పెడితే దేవుడు చేసేవి కనిపిస్తాయి. మనం ఏం చేయాలా? దేవుణ్ణి చేయనివ్వాలా. ఏం చేయాలా? దేవుణ్ణి చేయనివ్వాలా. నువ్వు చెయ్యి ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా
దేవుని పైన నమ్మకముతో ఈ మౌనం ఎక్కడొచ్చింది? నేను దేవుణ్ణి నమ్మాను రా, సామాన్యుడు కాదు ఆయన. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? సముద్రాన్ని అన్నాడా? దేవుడు వచ్చి ఏం చేశాడు? సముద్రాన్ని షో అన్నాడా? మోషే చేతిలో ఉన్న కర్రకున్న పవర్ తక్కువ. ఒకవేళ ఆ కర్ర ఉంటే మనం ఏం చేసి ఉంటాం? ఆ కర్రను దర్శించుకోవడానికి అది అమెరికాలోనే వెళ్తాం మనం. ఎందుకంటే అది కర్ర అమ్మో మామూలు కర్ర కాదు నాయన. ఆ కర్రను ముద్దు పెట్టుకొని వీలైతే ఆ కర్రను కొరుక్కొని తినేస్తాం. మనకున్న దరిద్రపు కొట్టు అలవాట్లు ఏంటంటే దరిద్రపు కొట్టు అలవాట్లు. మహిమ కలిగిన కర్ర అండి. ఓ నీకు ఇంకా బుద్ధి రాలేదండి, నీకు బుద్ధిలే, నువ్వంత చదువుకున్నావు, ఎందుకు తగలేసుకోనా? ఎందుకు డిగ్రీలు చదివో తగలేసుకోనా? ఎందుకు నీకు ఇంకా పెరగలా? ఇది పెరగలా నీకు? మట్టి పెట్టుకొని తిరుగుతున్నావు. మట్టి టకారా మట్టి పెట్టుకున్నావు లోపల. టకారా మట్టి ఏంటి? టకారా అంటారేమంటారు మీ ఊర్లో? గంపిడి అంటారా? గమేళ అంటారా? పార అంటారా? గంప అంటారా? గంప మట్టి పెట్టుకొని నిజంగా నేను మోసే కర్ర చూస్తే అది సామాన్యమైనది. దేవుని మాటలో ఉంది శక్తి. నేను చెప్పానుగా మా ఊర్లో ఒక ఆయన బైబిల్ పట్టుకొని ఆయన అంటాడు చర్చిలో. నేను సాయంత్రం ప్రార్థనకి వెళ్తే ముద్దులు వినపడుతుంది చర్చిలో. ఇదేంట్రా ఇలా కూర్చున్నావు, వెనక్కి తిరిగితే బాగోదు అని వినపడుతుంది. ఏంద్రా నాయన చర్చి అనుకున్నాడు, ఏమనుకున్నాడు, ఎవడరా వీడు చేసే పని ఎట్లా అనుకుంటున్నాడు. నేను నిజం మా ఊర్లో జరిగింది ఇది. అంటున్నాడు మొత్తానికి వెనక్కి తిరిగి చూడలేకపోతున్నారు ధైర్యం చేసి. ఎందుకు చెప్పండి? వెనక్కి తిరిగి చూడకూడదు చర్చిలో ఎప్పుడు కూడా. కొంతమంది ఎవరైనా వస్తే చాలు చూడకండి. చర్చిలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నీకన్నా ముందు వచ్చావు, నువ్వు ఇప్పుడు వచ్చావా అన్నట్టు చూస్తారు చాలా మంది. ఏం బా మళ్ళీ కుదరలేదేమో కంగారు పడకండి, వెనక్కి తిరిగి చూడాలి. నేను వెనక్కి తిరిగి చూడలా, చాలా రోజులు చూడలా. వెళ్ళినప్పుడు అంత ఒకటే ముద్దుల వర్షం. సరే మొత్తానికి ఒకరోజు ఆయన నా పక్కనే కూర్చున్నాడు. కాదు, నేను పోయి ఆయన పక్కన కూర్చున్నాను. కూర్చునేసరికి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. కీర్తన గ్రంథం 62 మొదటి వచ్చిన అనగానే అని వినపడింది. ఈడేరా మొత్తానికి అట్లా పక్కన కూర్చున్నాక బైబిల్ కనిపిస్తుందిగా. ఇలా చూసా, ఆ పెదాలు పడి పడి ఆ బైబిల్ అంతా మచ్చలే తయారైంది. ఏంటి? ఆయనకి బైబిల్ మీద ఉన్న ప్రేమ. వాక్యాన్ని ప్రేమించు తప్పలేదు. ఆడికెళ్ళిపోయి కొంతమంది అంటారు ఎక్కడికి వెళ్ళారంటే మెదక్కి వెళ్ళాం పాస్టర్ గారు. ఆదివారం రోజు మెదక్కి వెళ్తారు, బుద్ధి లేనుడా అనాల అనిపిస్తుంది కానీ అనలేం. అనిపిస్తుందిగా, చెప్పట్లేదండి మీరు. అనిపిస్తుంది, అనగలవా? పాస్టర్ గారు అనేసారుగా అంటారు. ఆదివారం రోజు మెదక్కి వెళ్తాం. ఒక రోజు ఒక ఆయన చర్చికి రాదు. ఏంటండి చర్చికి రాదంటే కల్వరి వెళ్ళామండి పాస్టర్ గారు. ఇంత కలవరంతో ఉన్నారు. కల్వరి వెళ్ళాం పాస్టర్. నువ్వు నీకు స్థానిక సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థన చేసిన దేవసేవకుడు ఉన్నాడు, నువ్వు దానిలో ఉండాలి. ఇంకో విషయం చెప్పనా, పెద్ద క్రూసైడ్స్ జరుగుతున్నా సరే ఆదివారం ఆరాధన మాని నువ్వు వెళ్ళనే కూడదు. అది క్రమం. నీ స్థానిక సంఘానికి నువ్వు కట్టుకోవాలి, వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితులు వెళ్ళనే కూడదు. అది క్రమం. అది మంచి దైవికమైన లక్షణం. అది
రోజు వచ్చే కస్టమర్ రాకపోతే ఎలా ఉంటుందండి? చెప్పట్లేదు మీరు. ఆ కస్టమర్ బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మనం ఏమైనా మిస్టేక్ చేసాము? ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, మనము వాటన్నిటికీ నమస్కారం చేస్తాం, వాటిని పూజ చేస్తాం. అందులో ఏమీ లేదు దేవుని మాటలో శక్తి. మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఉంది కర్రయ్య, చాపు. ఇల్లరా నువ్వు మౌనంగా ఉండు, ఊరకుండు, నేనే దేవుడని తెలుసుకున్నాడు, నేను అద్భుతం చేస్తాను. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతాలు ఎవరి పట్ల చేస్తాడు తెలుసా? ఆయన చేతికి అప్పగించే వాళ్ళ పట్ల చేస్తాడు. నువ్వు చేసుకున్న ఒక అద్భుతం, ఆ అద్భుతం మశానంలాగా ఉంటుంది. నువ్వు చేసుకునే అద్భుతం మశానంలాగా ఉంటుంది. దేవుని చేతికి అప్పగించి చూడు, దేవుని చేతికి ఇచ్చి చూడు, దేవుని చేతిలో పెట్టి చూడు. అది దేవునిదని చెప్పు, అది ఏదైనా సరే దేవునిదని చెప్పు, దేవునికి మాట చెప్పు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం మొదలు పెడతాడు. అది కుటుంబము, ఇది దేవునిది. నీ బిడ్డలు నువ్వు ఇచ్చావు, నీది. అది వ్యాపారం, అది నీది. ఉద్యోగం, అది నువ్వు ఇచ్చావు, నీది. దేవుని ఉద్యోగాన్ని దేవుని భయంతో చేయాలి. దేవుడిచ్చిన వ్యాపారాన్ని దేవుని భయంతో చేయాలి. దేవుడిచ్చిన కుటుంబాన్ని దేవుని భయంతో నడిపించాలి. దేవుడిచ్చిన పిల్లలని దేవుని భయంలో పెంచాలి. ప్రతిదీ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. దేవుడు మన జీవితంలో అనుమతించిన ప్రతి దాన్ని దేవుని మహిమ కొరకే వినియోగించాలి. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. మౌనంగా నా రక్షణకర్త. ప్రియులరా, ఎవరు? ఆయన. ఆయనలో మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే. ఏమండి, రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన కాదు, ఆయనతో పాటు మరి తల్లి కూడా ఉంది అంట. ఎవరు? ఆ తల్లి ఉంది. ఆ తల్లి ఒక రోజు వచ్చి ఓ పెళ్లిలో పిలిచారు ఆ తల్లిని కూడా. ఆ తల్లి వచ్చి గబగబా అందరికి పనులు చెప్తుంది. యేసు ప్రభుకి వచ్చి చెప్తుంది, కుమారుడు ద్రాక్షరసం అయిపోయింది. అమ్మా నాతో నీకేంటి, నువ్వు గురించి మాట్లాడుతున్నావు, ఇల్లు అటు కూర్చోబో. వీళ్ళరా, ఆయన తప్ప మన జీవితంలో ప్రాధాన్యత మరొక దానికి ఇవ్వద్దు. నువ్వు దేనికి ఇవ్వద్దు. ఏమండి, వాళ్ళు అంటారు, ఇదిగో మరియకు ఉంది అధికారము, ఇదిగో ఇంకా ఫాదర్కు ఉంది, గురువులకు ఉంది, బిషప్కు ఉంది, పోపుకు ఉంది. వాళ్ళు పాప పరిహార పత్రాలన్నీ డబ్బులు సంపాదించుకున్నారు. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, అదిగో ప్రతి దానికి క్రయము ఉచితంగా. అందుకని ఆయన చేతిలో మనం పెట్టాలి. ఇప్పుడు వెల పెడితే ఎంత బాగుంటుందో, ప్రతిదానికి వెల పెడితే. ఒక అబద్ధానికి 500 అనుకో, ఎంత? అయ్యి బాబు, ఇస్సాకు రాజు బోల్డ్ డబ్బులు కట్టేయాలి అండి. ఒక అబద్ధానికి 500 అంటే నాకు తెలిసి నీ దగ్గర నుంచి వారానికి 10,000 వస్తుంది. చిచ్చి, ఈసారి కనీసం ఒక 5,000 అన్న మిగల్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏమన్నా తిట్టామనుకో, 10,000 ఫైన్ అనుకో. అయ్యో బాబోయ్, నాశనం. పోనీ 100 రూపాయలు పెట్టినా కూడా నీచంగా, తక్కువలో తక్కువ, మార్కెట్లో పెట్టి అమ్మినట్టుగా. ఎవరినైనా పొరపాటున ఒక చెడ్డ మాట అను అనుకో, దానికి ఒక 200 ఫైన్ అనుకున్నా కూడా చాలు, మనకు బాగా ఫుల్ ఈ డబ్బా పెద్దది చేసుకోవాలి. నేను సైజ్ ప్రభువారు విచారం చేస్తూ పట్టబడిన స్త్రీ వచ్చిందంట. అందరూ రాడు తీసుకొచ్చారు. వీళ్ళేదో మంచోళ్ళు అయినట్టు. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటి,
ఇంకోటి మీద రాళ్ళు వేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. చెబో అంటుంటారు రెడీగా, చెబో కొట్టేద్దాం అన్నట్టు. పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు పట్టుకొచ్చారంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఏంటి? ఇతరుల మీద రాళ్ళు వేసాడు. కొంతమందికి ఇతరుల మీద రాళ్ళు వేసేయడం బాగా అలవాటు, వేసేస్తూ ఉంటారు. యేసు ప్రభువు అన్నారు, పాపం లేని రాయండి. ఎప్పుడు రాయి అందరూ పడేసి రక్షకుడు అన్నాడు, అమ్మా ఎవరో నీకు శిక్ష విధింపలేదా? లేదు, నేను కూడా నేను శిక్షించు, వెళ్ళు. యేసు ప్రభువు వారు శిక్షించేవాడు కాదు. ఆయన ప్రభువా నేను తొందరపడ్డాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను స్వీకరించు, నన్ను కడుగు, నా నిర్ణయం తీసుకున్నాను, నా ఆలోచన చేశాను. వీళ్ళరా మనం ఎప్పుడైతే అని చెప్తామో ఆయన వెళ్ళి ఆయన వెంటనే మనల్ని క్షమించి వెళ్ళు, పాపం చేయదు. ఆయన చెప్పే మాట ఏంటంటే వెళ్ళు, పాపం చేయొద్దు, మరలా అలాంటివి చేయొద్దు, మరలా అలాంటివి చూడొద్దు, మరలా అలాంటి పని చేయొద్దు, అలాంటి ఆలోచన చేయొద్దు, అలాంటి జీవితం జీవించవద్దు, అలాంటి తొందరపాట్లు పెట్టుకోవద్దు, వెళ్ళు. ఆ గెరాసిన్ల దేశంలో దయ్యాలు పెట్టినాడు ఒకడు ఉన్నాడు. వాడన్నాడు, నీతో కూడా ఉండని అయ్యా. ఎందుకు? ఒక ఆయన వచ్చి అన్నాడు, అవిశ్వాసం వస్తుందేమోనయ్యా. మనం ప్రభు పాదాన్ని ఆశ్రయించడం మంచిది. కొన్నిసార్లు ఇక్కడే ఉంటానయ్యా ప్రభు అంటాడు, కాదు, నువ్వు వెళ్ళి మళ్ళీ బతకాలి నా కోసం, నువ్వు బయటికి వెళ్ళి నా కోసం జీవించాలా, సాక్షిగా నిలబడాలా. నిన్ను నేను పందెంలోకి పుంజును వదిలినట్టుగా వదలుతా, నిన్ను ఓ కొట్టుకొని రావాలి, నువ్వు పడిపోయి కదా రావాల్సింది. పందెంలోకి పుంజును వదిలితే ఏం చేద్దే? 4 ఘాట్లు వేసుకొని వస్తుంది ఒక్కోసారి. చెప్పట్లేదు, పందేలకు వెళ్ళేవాడు 4 ఘాట్లు వేసుకొని రాక ఏం చేస్తాడు చెప్పు? ఎవరమ్మా మంద్రాసిన? నువ్వు నర్సు అయితే మాత్రం ఆయింట్మెంట్లు వేసుకుని తిరుగుతోటి పొడి చుట్టూ ఏం చేస్తారండి? కారం పెడతారు. అవునా? అవునా? సైలెంట్గా ఉన్నారు. కారం తీసి పెడతారు, కారం పెడతారు. ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ కారం పెట్టేస్తారు. కారం ఎప్పుడైతే అద్దుతారో అది మళ్ళా మండి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే దెబ్బ తగిలితే మళ్ళీ కారం పెడతాడు. ఎవరా పందానికి మళ్ళా కొట్టుకురావాలి. నువ్వు ఓడిపోయి కాదు రావాల్సింది, నువ్వు పడిపోయి కాదు రావాల్సింది, నువ్వు మౌనంగా ఉండి కొట్టుకొని రా, నువ్వు ఓర్చుకొని కొట్టుకొని రా, కొట్టుకొని రావాలా. నువ్వు పడిపోయి రావద్దు నా దగ్గరికి, గెలిచి రావాలా. అది 3 స్టెప్స్ ఉంటాయి. పైకి ఎక్కిస్తాడు, అందరూ స్టెప్ మీద ఎవడు ఎక్కిస్తాడు? నెంబర్ 1గా కొట్టుకొచ్చినాడు ఎక్కిస్తాడు. సెకండ్ ప్లేస్లో ఇది నెంబర్ 2గా కొట్టుకొచ్చాడు. ఎక్కడో సిరాకు వచ్చింది, అనాల్సింది అనేసాడు. ఇటు మనమైతే 0-0-0 ఏడా ఉంటాం పనాలు. దేవుని కొరకు మనం కొట్టుకొని రావాలా. దావీదు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి దావీదు మౌనాన్ని వహించాడు. దేవుడు దావీదు నిలబెట్టేశాడు అంతే. కొంతమంది అసలు ఆగరు, నోరేసుకుని పడిపోతుంటారు, మీద డామని పడిపోతారు. ఎలాగా చెప్పట్లేదండి, మౌనం స్టార్ట్ చేసేరేంటండి. కొంతమంది డామని మాటకు మాట మాటకు మాట మాటకు మాట మాటకు మాట 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 నాటేస్తారు. మాట మాట నాటబారు, ఇంకే మాట నాటేస్తారు. దావీదు మౌనంగా ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? కింద మరలా అదే మాట అన్నాడు. 5వ వచనం, నా ప్రాణమా దేవుని నమ్ముకో ఉండు, ఆయన వలననే నిరీక్షణ, ఆయన వలనే రక్షణ, ఆయనే ఆశ్రయదుర్గము,
ఆయనే కోట, ఆయనే ఆధారము, ఆయనే ఆశ్రయము, ఆయనే బలము, ఆయనే. యేసుప్రభు మనకేంటో ఇట్టటి పెట్టాడండి. మౌనంగా ఉండు, మాట్లాడుకో, ఎట్టుకో, పాటుకో, సైలెంట్గా ఉండు, ఓర్చుకో, సహించు. మనకు కూడా అన్ని ఇచ్చేస్తే ఏం చేస్తాం చెప్పాలి? లోకంలో ఉన్నోళ్ళు పని చేయరు మన ముందు. అవునంటారా కాదంటారా చెప్పాలి. అసలు లోకంలో ఉండేవాడికి ఏమొచ్చు బూతులు? నీకు అర్థమైందా? లోకంలో ఉన్నోడు ఏం చేస్తాడు? గొడవ మన వాళ్ళు దిగితే అయ్యి రక్తం ఏర్లే పారద్ది. ఇద్దరు వెళ్ళారంట ఒక ఊర్లోకి, వాళ్ళ చెల్లెల్ని ఏదో అన్నారని. ఇద్దరే వెళ్ళారంట ఊర్లోకి. ఏంట్రా ఎందుకు వెళ్ళారంటే ఊరు మొత్తం తగలెట్టు వచ్చేసాడు. అయ్యి ఏంట్రా ఇద్దరేనా? ఇద్దరమే, మాకు ఇద్దరు ఎక్కువ. ఒక ఊరిని వల్లకాడు చేసి వచ్చేసాడు. ఎవరిళ్ళు? ఒక ఆయన గొప్ప ఆయన ఉన్నాడు అందులో, లేవీడు. పాటలు పాడే ఆయన, స్తుతి ఆరాధికుడు దిగాడంటే పాటలు పాడేవాళ్ళు చెప్పాలి. వీళ్ళు పాటలు పాడతారు కానీ దిగారంటే ఏయ్ సవాల్ రా తేల్చేస్తా ఈరోజు నీ సంగతి. ప్రభు అంటాడు, కూర్చుకోరా బాబా, కంగారు పడకు, తొందర పడకు, చిరాకు పడకు. అదిగో ఆ రాజ్యములోకి అలాంటి వాళ్ళే కావాలి. మహిమారాజ్యములో అడుగు పెట్టాలంటే ఇదిగో వీళ్ళే కావాలి. ఆయన మీద ఆధారపడేవాళ్ళు కావాలి, ఆయన ఆశ్రయించేవాళ్ళు కావాలి, ఆయన నమ్ముకునేవాళ్ళు కావాలి, ఆయనే బలమని చెప్పేవాళ్ళు కావాలి, ఆయనే నీతని చెప్పేవాళ్ళు కావాలి. దావీదుతో ఉన్న సైనికులు సామాన్యులు అనుకున్నారా? దావీదుతో ఉన్న సైనికులు ఎలాంటి వాళ్ళు? ఒక సైనికుడి గురించి చూపిస్తానే. 2 సమూయేలు 23 9వ వచనం. 8వ వచనం నుంచి ఉన్నారు వాళ్ళంతా వాళ్లే. దావీదు మిలిటరీ ఇదంతా. అక్కడ దావీదు మిలిటరీ గురించి రాసింది. 9వ వచనంలో ఇతని తర్వాతి వాడు అహోహీయుడైన దోదు కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొన వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయారంట. పండ్ర అయిపోయిందనంటే వీళ్ళు లేచాడు. అందరు వెళ్ళిపోతే ఒక్కడే వేసాడు. ఇతడు లేచి చేతికి వచ్చిందంట, తిమ్మిరి వచ్చేసింది. చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకొని పోవు రీతిగా ఫిలిష్తీయులను హతము చేయుచు ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను, దోపుడు సొమ్ము పంచుకున్నట్టుకు మాత్రమే. ఎందుకు వచ్చారంట? వారి నాయన కత్తి చెయ్యి తిమ్మిరి వచ్చేసిందంట. అయితే కత్తిని పడుతున్నారు అంతే. యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతే జనాలు వెనకాల ఎందుకు వచ్చారు? ఏరుకుంటారు. ఎవడు యుద్ధం చేస్తున్నాడు అంటే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అంతే. దిగిపోతున్నాయి తలకాయలు అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు? ఎలియాజరు. పైన ఇంకొక ఆయన ఉన్నాడు, వెరీ డేంజరస్. ఎవరు? చదవండి 8వ వచనం. బెత్షెబెతను ముఖ్యుడగు తెక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో ఏంటంటే ఒక యుద్ధములో 800 మందిని, ఆయన కింద ఇంకో బేవత్సమైన వ్యక్తి ఉన్నాడు. చదవండి 11వ వచనం. తర్వాతి వాడు హరారీయుడగు అగే కుమారుడైన షమ్మ. ఫిలిష్తీయులు అలచందల చేనులో దిగున్నారు. చేను అంటే ఎంత ఉంటుందండి? చేను ఎంతమంది ఉంటుంది చెప్పాలి? చేను ఎంత ఉంటుంది? చేను ఎంత ఉంటుందండి?
పొలం ఎంత ఉంటుంది? తక్కువ ఎకరం లోపలికి ఎవరిని రాగనివ్వకుండా చుట్టూ తిరిగి కొట్టడం అంటే చిన్న విషయం. ఇది ఎంత వేగంగా పరిగెత్తాడు ఏం కథ. చేనిలోకి ఎవడు రాకుండా కొట్టాడు ఒక్కొక్కడిని పట్టుకొని. ఇట్టటోళ్ళు ఉండి కూడా దావీదు పక్కన అబ్షాలోము ఎంత గోల్ చేస్తుంటే మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు అన్ని చేతిలో ఉన్నా, అన్ని అవకాశాలు ఉన్నా చెప్పట్లేదండి. మౌనవ్రతం చేస్తున్నారా? దావీదు దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకో బ్యాచ్ ఉంది, ఎందుకంటే బేభత్సమైన బ్యాచ్ ఇంకోటి ఉంది. అయ్యి బాబు వాళ్ళని చూడండి అసలు. తర్వాత చదవండి అమ్మా. దావీదు దుర్గములో ఉండెను. ఇది బేభత్సమైంది. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇస్తే ఎంతో సంతోషిస్తానన్నప్పుడు ఏం చేశారు? దారి చేసుకొని అనుందా? అయ్య బాబు ఎంత చుట్టుముట్టారు చూడండి. ముగ్గురు వెళ్తున్నారు నీళ్లు తేయడానికి, దారి చేసుకుంటున్నారు. ముగ్గురే దారి చేసుకుంటున్నారు. అంటే ఎంత మూసేశారో, ఎంతమంది కప్పేశారో వాళ్ళని. వీళ్ళందరినీ దారి చేసుకుని వెళ్ళిపోయి నీళ్లు తెచ్చేశారంట వాళ్ళు. ఎంత ఫైటర్స్ అండి! ఎంతమంది, ఎంత సామాగ్రి ఉన్నా దావీదు ఎలా ఉన్నాడు? అయ్యి ఇలాంటి వాళ్ళు చూసి మనం ఏం నేర్చుకోవాలన్నా? ఒకవేళ మన దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తాం చెప్పాలి. దావీదు దగ్గర ఇటువంటి బలాటిలు మీరు అధ్యాయమంతా చదువుకుంటారండి. 23వ అధ్యాయము 39వ వచనం వరకు మొత్తం వీళ్ళు వెళ్తే ఒక యుద్ధానికి ఇక్కడ 30 మంది ఉన్నారు ఈ లిస్ట్ లో. 30వ వచనం నుంచి 24వ వచనం నుంచి 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో యోవాబు ఉన్నాడు. యోవాబుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చూడు. అంటే వీళ్ళతో సాటి కాదు ఆయన. యోవాబు ఏ యుద్ధానికి పోయినా ఓటమి లేదు. యోవాబు యుద్ధంలో ఓడిపోయినట్టు లేదు. యోవాబే 30 మందిలో ఉంటే వీళ్ళు ఇంకెంత బీభత్సమైన వాళ్ళు చూడు దావీదు దగ్గర ఉండేవాళ్ళు. దావీదు దగ్గర ఇన్ని సౌకర్యాలు ఉన్నా మౌనంగా ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి? అవకాశాలు ఉన్నాయి. దావీదు కను సైగ చేస్తే చాలు, కన్ను రెప్ప కదిలిస్తే చాలు. దావీదు అంతే. దావీదు కన్ను రెప్ప కదిలిస్తే చాలు. దావీదు దగ్గర అన్ని అవకాశాలు ఉన్నా దావీదు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుంది, వీళ్ళ కాదు. అదే అన్నాడు మొదటి వచ్చిన 62 మొదట్లో. ఏమన్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకుంది, వీళ్ళని కాదు. దావీదు ఎట్టటోడు? మీ నాన్న సామాన్యుడు కాదంటాడు. ఎవరు? అహీతోపెలు అంటాడు మీ నాన్న సామాన్యుడు కాదు, వాళ్ళతో కలిసి బస చేయుడు మీ నాన్న. అమ్మో మీ నాన్న మహామేధావి. కొంచెం బలంగా ఉంటే వాళ్ళతో తిరుగుతాం మనం. పోండ్రా మిమ్మల్ని నమ్ముకొని నేను పడే అందరూ పోండ్రా అడిపోని. దావీదు ఒక్కడే పోయి కూర్చుంటాడు. నా ప్రాణము దేవుని నమ్ముకుంది, నా ప్రాణానికి ఆధారం ఆయన, నా ప్రాణానికి బలం ఆయన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. వీళ్ళరా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అంటాడు దావీదు, ముగ్గురు ఉన్నారంట సైన్యానికి. వాళ్ళని పిలిచి అంటాడు దావీదు ఏమని? నా నిమిత్తము అబ్షాలోము పైన దయ చూపించండి అయ్యా. మీరు ఒకవేళ అబ్షాలోం కనిపిస్తాడేమో, నా ముఖం చూడండి. అప్పుడు చూసారా ముఖం? చూసారా? వాళ్ళు అనుకున్న మాట నేను అనుకుంటాను ఒకవేళ ఎలా ఉందేమో. నువ్వు నమ్ముకున్న దేవుడు మాకు చెప్పాలి ఆ మాట. ఏసేమన్నాడు? నువ్వు క్షమిస్తావు, దేవుడు క్షమించలేదు. కారణం ఏంటో తెలుసా?
అబ్షాలోము నోరు కదా అన్ని వేసుకొని పడిపోయాడు మీద దావీదు మీద. ఒక రోజు అంట దావీదు మీదకి మంచు వలె పడదాం అనుకున్నాడంట. ఎలాగా? మంచు వలె పడిపోతే దావీదుని చంపేయచ్చు. దావీదుని చంపాలన్న ఆలోచనే భయంకరమైనది, దేవునికి నచ్చలా. ప్రియులారా, దేవునికి ప్రియమైనటువంటి వాని మీద దాడి చేస్తే దేవునికి నచ్చలేదు. జాగ్రత్త. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివైతే దేవునికి నచ్చదు నీ మీద దాడి చేస్తే దేవుడు ఊరుకోడు. సమస్య దేవుడు ఊరుకోడు. దావీదు ఏమండి అబ్షాలోము విషయంలో యుద్ధం చేశాడా? దావీదు సైన్యం ఎంతమంది? 400 మంది, 600 మంది. ఆయన కూడా వచ్చాడంట. ఎవరు? మందసాన్ని తీసుకొచ్చాడుగా యాజకుడు. అన్నాడు, మందసం దేవుని మందిరాన్ని తీసుకెళ్ళిపో, నాతో తేవద్దు. ఒకవేళ దేవునికి ఇష్టమైతే మరలా ఆయన తీసుకొస్తాడు, లేకపోతే నా సంగతి వదిలే, నువ్వు మాత్రం మందసాన్ని తీసుకెళ్ళిపో, మందసాన్ని తేవద్దు. అది అక్కడ పూజలు అందుకోవాలి. యాజకుడు మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దావీదుతో ఇంచుమించు 300-400 మంది ఉన్నారంతే. వచ్చేస్తున్నారు, మంచు వలె వచ్చి నీ మీద పడిపోతున్నారు. దావీదు అంటే యోధులను పిలిచి అన్నాడు, 3 భాగాలు చేశాడంట 400 మందిని. ఎంతమందిని? 400 మందిని 3 భాగాలు చేశాడంట. 3 భాగాల మీద 3 అధిపతులుగా చేశాడు. పోయి యుద్ధం చేయండి. యుద్ధంలో ఎవరు పడిపోయినా పర్లేదు, అబ్షాలోము మీద దయ చూపించండి, నా నిమిత్తం దయ చూపించండి. అబ్షాలోముకి క్షమాపణ ఉంది. అబ్షాలోము క్షమాపణ తీసుకోవాలి. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు వరకు 12 గంటల 50 నిమిషాల వరకు కూడా మనకు క్షమాపణ ఉంది. క్షమించడానికి సిద్ధ మనసు. ఆయన ప్రేమ గలవాడు. దాన్ని దుర్వినియోగపరచు. అబ్షాలోము ఏమైపోయాడంటే, ఏమండి ఏమనాలా దాన్ని? ఒక్క చావు అనాలా? రాజు కొడుకు చచ్చిపోతే ఎలా ఉంటుంది? రాజు కొడుకు చచ్చిపోతే ఎలా ఉంటుందండి? ఎంత ఎంత గౌరవంగా తీసుకెళ్లి సమాధి చేస్తారు. అలా ఒక రాయి వేశారు. అబ్షాలోము శరీరం పైన రాళ్ల కుప్ప పడిందంటే రాళ్ళు మొత్తం విసిరా పడేశారు. ప్రియులారా, సమాధి లేదు అక్కడ, ఒక కర్ర పాతేశారు గుర్తుగా. ఏమండి కారణం ఏంటంటే, ఆయన నాకు రక్షణ, ఆయన వలన నాకు రక్షణ, ఆయన నా రక్షణాధారం, ఆయన నా కోట, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఎవరు నీకు ఆధారం? మనుషుల్ని ఆధారం చేసుకుంటే వాళ్ళు ఉంటారా? మనుషులు నీతో వింటున్నావా? మనుషులు నీతో ఉంటారా? మా అమ్మ నాన్న మాతో ఉంటారనుకో, వెళ్ళిపోయారు వాళ్ళు. ఉంటారా? నీతో ఉన్నవారు నీతో ఉంటారా? నీకు ఆధారం ఎవరు? నీకు ఆశ్రయం ఎవరు? ఎవరు నమ్మాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి వైపు చూడాలి? దేని వైపు చూడాలి అంటాడు. మనుషుల నమ్ముట వ్యర్థమురా, రాజుల సాయము శూన్యమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో.
తోడురారు, ఎవరు తోడురారు. నేను మొన్న ఒక చిన్న మెసేజ్ చదివాను. చచ్చిన వాడిని చావబోయే వాళ్ళు తీసుకెళ్ళి గోతులో పెట్టొస్తారంట. చచ్చిన వాడిని చావబోయే వాళ్ళు గోతులో పెట్టొస్తారు. నాన్న తండ్రి ఏమంటారు? ఉంచుకోరా, ఉంచుకోరా, నాన్న ఉంచుకోరా, అమ్మని ఉంచుకోరా, బిడ్డను ఉంచుకోరా, ఉంచుకుంటారా? పక్కన వాళ్ళు ఒప్పుకోరు. దావీదు అన్నాడు, నా ఆధారం, నా ఆశ్రయం, నా కోట, నా దుర్గం, నా ఆధారశిల, నా తోడు, నా కేడము. ఎవరిని కేడం? ఎవరి వైపు చూస్తున్నావు? దేని వైపు చూస్తున్నావు? అన్నిటిని చూసుకుంటున్నావా? ఇవన్నీ కేడముగా ఉంటాయని ఏమి ఉండవు, ఏమి ఉండవు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ఇదిగో ఈ దృశ్యమైనవి వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అనిత్యములు. అదృశ్యమైన ఇదిగో అది అదృశ్యముగా ఉన్నది, అది నిత్యము ఉండేది, అది యుగాలు ఉండేది, తరతరాలు ఉండేది. ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను. దావీదు దేవుని నమ్ముకున్నాడు. 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయం. మీ హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించండి. నువ్వేం చేయాలా? నీ హృదయాన్ని దేవునికి. ఏమడిగాడు నిన్ను? నేనేమడిగాడు? ఏమిస్తావు? ఏమి గలవు? దేవుణ్ణి సాటిస్ఫై చేయడానికి ఏమిస్తావు చెప్పు? ఏమి ఇస్తావు చెప్పు? నువ్వు ఏమిస్తావు? దేవుణ్ణి నేను తృప్తిపరచగలడానికి నేను దిగలనంటే ఏమిస్తావు? ఏమి లేదు నీ కాడ. ఏమిస్తావు? ప్రభు అన్నట్టు, నా కుమారుడా, చెడిపోయిందా? పాడైపోయిందా? కంపు కొట్టిందా? మురికితో ఉందా? నా హృదయాన్ని దేవుడు పెడితే కడిగేస్తాడు, కడిగి శుభ్రపరిచి మళ్ళీ ఇస్తాడు హృదయాన్ని. హృదయాలు దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని దేవునికి సంతోషిస్తాడు. ప్రభువా, ఇది మొదలుకొని నీ కొరకు దేవునికి చెప్పాల్సిన మాట. నేను జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నానో అక్కడికి వెళ్ళిపోను. నువ్వు ఎక్కడ ఓడిపోయావు అక్కడికి వెళ్ళావు. నువ్వు ఓడిపోయిన స్థలాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కడ పడిపోయాను జ్ఞాపకం తెచ్చుకో. వాళ్ళందరినీ నేను ఓడిపోయాను, మనం ఓడిపోకూడదు. ఏం చేయాలా? ఏం చేయాలా? లేయి, మళ్ళీ లేయి, లేయి, కూర్చోవద్దు, లేయి, లేయి, లేయి. వారు అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఆగమనుందా? ఆగమనుందా? మొన్న ఆదివారం ఆయన చర్చికి వస్తే ఆగండి, బాగండి, నేను ఆగలేనండి, వెళ్ళిపోలేండి, ఆయన ఆగలేనండి, ఆడకపోలేండి. ఆగుతావా? 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 ఈరోజు షాప్ ఆపేట ఆగుతావా? ఉద్యోగం ఆగట్టు ఆగుతావా? ఆగుతావా? విశ్వాస జీవితాలు ఎలాగ ఆగుతావు? ఆడకు ప్రారంభించు. భక్తి జీవితం కట్టుకో, కట్టుకో, నీ సామాగ్రి మూట కట్టుకో, వేసుకో పుస్తకం మీద, బయలుదేరు. చేరుకోవాల్సిన గమ్యం కావాలి. పడిపోయిన స్థలాలు, ఓడిపోయిన స్థలాలు, జారిపోయిన స్థలాలు చూస్తూ ఉండద్దు. వాటి వైపు చూస్తే నిరుత్సాహం వస్తుంది. వాళ్ళందరూ పడిపోయావు, అవును,
నా ప్రభు సాయం చేస్తాడు. అపవాది వచ్చి అంటాడు ప్రార్థన చేస్తుంటే, నువ్వు పలానా నీ పని చేసావు అంటాడు. అవును, నా ప్రభు సాయం చేస్తాడు. ఒకసారి మార్టిన్ లూథర్ ప్రార్థన చేస్తున్నాడంట. అపవాది వచ్చేసి పెద్ద లిస్ట్ ఇచ్చాడంట. ఎంత పెద్ద లిస్ట్, అలా మిషన్లో పెడితే వస్తుంది చూసారు, లిస్ట్ పెద్దది. లిస్ట్ నీ బతికిది, నీ బతికిది. అక్కడ సిరాప్ ఉంటుంది, రెడ్ ఇంక్ మూత తీసి పోసాడు దానిపైన. యేసు రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుంది. సిగ్గుతో వెళ్ళిపోయాడు. అవును, పడిపోయాడు. నా ప్రభు నాకు ఆధారం. ఆడొచ్చాడు బ్యాగ్, నా ప్రభు నాకు ఆధారం, నా ప్రభు నాకు ఆధారం. అవును నిజమే, నువ్వు పడిపోయా. అవును పడిపోయా, నా ప్రభు నన్ను లేవనెత్తాడు. జారిపోయా, నిజమే, నా ప్రభు నన్ను లేవనెత్తాడు. ఆయన రక్తము నువ్వు చెప్పే దానికన్నా శక్తి కలిగినది. ఆయన రక్తము ఇదిగో నువ్వు నాకు చూపించేదాన్ని కడగగలిగేది అని నువ్వు దానికి చెప్పి నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించు. తలలు వంచు, ప్రార్థించాను. కళ్ళు మూసుకోనండి. దేవునితో సమాధాన పడడానికి ఒక మంచి అవకాశం. ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా సరే నువ్వు ప్రభువుకు చెప్పు. నువ్వు మనుషులతో చెప్పనవసరం లేదు. మాట చేత గాయపరిచావా, క్రియ చేత గాయపరిచావా, పరిస్థితి చేత బాధపడ్డావా, ఇబ్బంది పడ్డావా, ఏదైనా సరే నీ ప్రభు పాదాలు ముందు పెట్టు. అయినా ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నేను తొందరపడ్డాను. నీ రక్తం ఎంత శక్తి కలిగింది, నీ రక్తం ఎంత విమోచన తీసుకురాగలదు, నీ రక్తం ఎంత గొప్పది, నీ రక్తము నేటికి సజీవముగా ఉన్నది. ఆ రక్తం చేత నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. యేసు రక్తమును ఆశ్రయించు. ఆయన రక్తమును అదిగో వాడు నీ దగ్గరికి తీసుకొచ్చి నీ చెవులో జోరీగా చెప్తున్నా ఆ మాటల పైన ఆ రక్తాన్ని ప్రోక్షించు. నీ దేవుడు నిన్ను ఇదిగో ముందుకు నడిపిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి. ఆయన ఇదిగో ఆయన నీకు జయమిస్తాడు. నీ విశ్వాసాన్ని అధికం చేస్తాడు. క్రీస్తులో నిన్ను ఇంకా బలపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మా గమనంలో తెచ్చిన మాటలు కొరకు స్తోత్రాలు. దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చాలాసార్లు ప్రభువా మేము మౌనముగా ఉండక ఓడిపోయిన పరిస్థితులు, జారిపోయిన పరిస్థితులు, తొలగిపోయిన పరిస్థితులు, తొట్టిల్లిన పరిస్థితులు, వాటన్నిటిపై మీ రక్తాన్ని ప్రోక్షించి మీ రక్తం చేత కడిగి బలపరిచి పరిశుద్ధపరిచి మీకు సంబంధించిన వారికి చేయడానికి మాకు వినిపిస్తున్న మీ మాటల కొరకే స్తోత్రాలు. ప్రభువా మీ సన్నిధిలో మేము సాగిలపడి మేము చేసుకుంటున్న మనవులు మీరు ఆలకించి తప్పక జవాబులు దయచేయి. మీకు విధేయత చూపించేటువంటి వారుగా, ఇది మొదలుకొని మీకు ఇష్టమైనటువంటి వారుగా, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హత్తుకొని నడిచేటువంటి వారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మాటలు మాకు ఆశీర్వదకరంగా చేయండి. ఎవరైతే ప్రభువా తీర్మానం చేసుకుంటున్నారో, ఎవరైతే తమ జీవితాల్లో వారి యొక్క ఆత్మీయ నడకను తిరిగి ప్రారంభించాలని ఆశపడుతున్నారో వారికి కావలసినటువంటి ఊరటను, వారికి కావలసినటువంటి విశ్వాసపు ధైర్యాన్ని, విశ్వాసపు బలాన్ని అనుగ్రహించి నడిపించండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము సన్నిధి కూడిన మనకి, మన కుటుంబాలకి, పరిచర్యకు 1, 2, 3 తారీఖులో జరిగేటువంటి సవాస కూడికలు చక్కగా జరిగించి దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.